ఒకే వీధిలో పక్కపక్క ఇళ్లల్లో ఉండే ఇద్దరు వ్యక్తులు. ఇద్దరూ దాదాపు ఒకే జీతంతో ఒకే కంపెనీలో పని మొదలుపెట్టారు. అవును, ఒకేలాంటి అవకాశాలతో మొదలుపెట్టారు. కరెక్ట్. కాని 40 ఏళ్ల తర్వాత చూస్తే ఒకరు హాయిగా ఆర్థికంగా స్థిరపడి సంతోషంగా రిటైర్ అయ్యారు. రెండో వ్యక్తి మాత్రం ఇంకా అవే అప్పులు, అవే బిల్లులు గురించి చింతిస్తూ నాకే ఎందుకిలా జరిగింది అని బాధపడుతూనే ఉన్నాడు. అదే ఈ తేడాకి కారణం వాళ్ల పరిస్థితులు కాదు. అసలు విషయమేంటంటే వాళ్లు తమ ప్రతిరోజు గడిచే గంటల్ని ఎలా గడిపారు అన్నదే. మీరు చెప్పింది నోటికి నోరు పాళ్ళు నిజం. ఈరోజు మనం జిమ్ రోన్ ప్రేరణాత్మక ప్రసంగం నుండి తీసుకున్న కొన్ని ఆలోచనల ఆధారంగా ఈ అంశాన్ని లోతుగా చర్చిద్దాం. మన సమయాన్ని ఒక మేధావిలా ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలామంది డబ్బు విషయంలో దివాలా తీశామని అనుకుంటారు, కానీ వాస్తవానికి అంతకంటే చాలా ముందే వారు సమయం విషయంలో దివాలా తీస్తారు. ఆ విషయం వాళ్లకు తెలియదు కూడా. తెలియదు. డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి సమయం అయిపోతే ఇక ఆటకు ముగింపు పలికినట్టే. ఈరోజు మన చర్చలో సమయాన్ని ఖర్చు చేయడం వేరు, సమయాన్ని పెట్టుబడిగా పెట్టడం వేరు అనే తేడాను స్పష్టంగా చూద్దాం. అందరికీ తెలిసిన విషయమే కదా, టైం అందరికీ సమానంగా ఉంటుందని. కాని మన సోర్స్లో ఒక ఆసక్తికరమైన పాయింట్ చెప్పారు. అవును, టైం అనేది ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఈక్వలైజర్, కాని అదే సమయంలో అత్యంత పెద్ద అసమానతలకు కూడా కారణం. ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. ఉంది. ఒకే విషయం సమానత్వానికి, అసమానతకు ఎలా కారణమవుతుంది? అదే అసలైన పజిల్. అదెలా? ఆలోచించండి. ప్రతి ఒక్కరి అకౌంట్లో పేద, ధనిక, చదువుకున్నా చదువుకోని అనే తేడా లేకుండా ప్రతిరోజు ఉదయం సరిగ్గా 86,400 సెకండ్లు జమ చేయబడతాయి. ఒక్క సెకను ఎక్కువ కాదు, తక్కువ కాదు. అవును. దాన్ని దాచుకోలేము, రేపటి కోసం అప్పు తీసుకోలేము. ఈరోజు వాడకపోతే అది శాశ్వతంగా పోయినట్టే. ఇక్కడి వరకు అంతా సమానమే. నిజమే. కాని అసమానత ఎక్కడ మొదలవుతుంది? 80,400 సెకండ్లకు మనకొచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర. కొందరు ఆ సెకండ్లను జ్ఞానం, ఆరోగ్యం, సంపద, మంచి సంబంధాలుగా మార్చుకుంటారు. మరికొందరు అవే సెకండ్లను పశ్చాత్తాపం, అప్పులు, విరిగిన కలలుగా మార్చుకుంటారు. ఇన్పుట్ ఒకటే, కాని అవుట్పుట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడే అసమానత మొదలవుతుంది. దీని యొక్క ఉదాహరణతో చెబితే బాగా అర్థమవుతుందనుకుంటా. ఒకవేళ ఎవరైనా మన బ్యాంక్ అకౌంట్లో ప్రతిరోజు ఉదయం 86,400 రూపాయలు వేసి సాయంత్రానికల్లా ఖర్చు చేయాలి, లేకపోతే ఆ డబ్బు మాయమైపోతుందని చెప్తే మనమేం చేస్తాం? ఒక్క రూపాయి కూడా వృధా కానివ్వం. ప్రతి పైసా ఎక్కడ పెట్టాలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాం. ఖచ్చితంగా. కానీ సెకండ్ల విషయంలో మనమంత జాగ్రత్తగా ఉండం. ఎందుకంటే అవి అపరిమితంగా ఉన్నాయని అనుకుంటాం. కానీ గడిచిపోయిన గంట ఎప్పటికీ తిరిగిరాదు. మనం ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, కానీ ఒక్క సెకను ఎక్కువ సమయాన్ని కూడా సంపాదించలేము. అందుకే జిమ్ రోన్ అంటారు, సమయం విషయంలో దివాలా తీస్తే ఇక కోలుకోవడం అసాధ్యం. ఈ తేడాను అర్థం చేసుకోవడానికి మన సోర్స్లోని ఆ ఇద్దరు ఇరుగుపొరుగు వారి కథలోకి వెళ్దాం. ఇద్దరూ ఉదయం 6 గంటలకు లేస్తారు. ఒకే సమయం ఇద్దరికి. అవును. మొదటి వ్యక్తి మంచం మీద నుంచి లేవగానే ఫోన్ చూస్తాడు, కాఫీ తాగుతూ టీవీలో నెగటివ్ వార్తలు చూస్తాడు, సోషల్ మీడియాలో ఓ అరగంట స్క్రోల్ చేసి హడావిడిగా ఆఫీస్కు పరిగెడతాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, అతను సోమరి కాదు, అతను చాలా బిజీగా ఉన్నాడు. కాని అతని చర్యలన్నీ ప్రతిస్పందనలే. అతను రోజును నడపడం లేదు, రోజే అతన్ని నడిపిస్తోంది. రైట్. సాయంత్రం ఇంటికొచ్చి అలిసిపోయి టీవీ ముందు భోజనం చేసి తన బాస్ గురించి, పెరిగిన ధరల గురించి ఫిర్యాదు చేస్తూ నిద్రపోతాడు. ఇది ఒకరోజు కథ కాదు, అతని జీవితంలోని ప్రతిరోజు కథ. ఇప్పుడు రెండో వ్యక్తి దగ్గరికి వద్దాం. అతను కూడా అదే 6 గంటలకు లేస్తాడు. కాని అతని మొదటి గంట చాలా భిన్నంగా ఉంటుంది. అతను ఆ సమయాన్ని ఫోన్కి కాకుండా తన కోసం కేటాయిస్తాడు. బహుశా ఒక పుస్తకం చదవడం, వ్యాయామం చెయ్యడం, లేదా తన సైడ్ ప్రాజెక్ట్ మీద పనిచేయడం, ఏదైనా కావచ్చు. అవును, ఇక్కడే కీలకమైన తేడా ఉంది. అతను తన రోజులో అత్యంత ముఖ్యమైన వ్యక్తికి, అంటే తనకే మొదటి సమయాన్నిస్తున్నాడు. కరెక్ట్. 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఊహించండి. మొదటి వ్యక్తి ఇంకా అవే సమస్యల గురించి ఫిర్యాదు చేస్తూ తన అదృష్టం ఎప్పుడు మారుతుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు. కాని రెండో వ్యక్తి ఒక విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించుకుని, పిల్లల్ని బాధ్యతగా పెంచి,
తను కలలు కన్న జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఒకే వీధి, ఒకే ప్రారంభస్థానం, ఒకే 24 గంటలు. తేడా ఒక్కటే. ఒకరు సమయాన్ని ఖర్చు చేశారు, మరొకరు పెట్టుబడిగా పెట్టారు. ఇది వింటుంటే నాకు సమయం లేదు అనే మాట ఎంత ప్రమాదకరమైనదో అర్థమవుతోంది. అది ప్రమాదకరమైనది మాత్రమే కాదు, చాలా ఖరీదైన అబద్ధం కూడా. మన సోర్స్ ప్రకారం ఎవరైనా నాకు వ్యాయామం చేయడానికి సమయం లేదు అంటే దాని నిజమైన అర్థం నా ఆరోగ్యం నాకు ప్రాధాన్యత కాదు అని. ఓ, నా కుటుంబంతో గడపడానికి సమయం లేదు అంటే నా కుటుంబం నాకు ప్రాధాన్యత కాదు అని. సమయం అందరికీ ఉంది, లేనిదల్లా స్పష్టమైన ప్రాధాన్యతలు, క్రమశిక్షణ మాత్రమే. అయితే ఈ రెండో వ్యక్తిలా మన రోజును మన నియంత్రణలోకి ఎలా తెచ్చుకోవాలి? ఉదయం లేచిన దగ్గర్నుండి ఇతరుల పనులతో, ఫోన్ కాల్స్తో సతమతమవ్వకుండా మన రోజును మనమే ఎలా డిజైన్ చేసుకోవాలి? దీనికి జిమ్ రోన్ గురువు మిస్టర్ షేఫ్ చెప్పిన ఒక సూత్రం ఉంది. సాయంత్రం ప్రణాళిక కోసం, ఉదయం అమలు కోసం. అంటే ముందు రోజు రాత్రే ప్లాన్ చేసుకోవాలన్నమాట. అవును. చాలామంది ఉదయం లేచి ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తారు. కానీ విజయవంతమైన వ్యక్తులు అలా చేయరు. వారు ముందు రోజు రాత్రే మరుసటి రోజును డిజైన్ చేసుకుంటారు. కేవలం 15 నిమిషాలు కేటాయించి రేపటి రోజు ఎలా ఉండాలో స్పష్టంగా రాసుకుంటారు. నేను చాలాసార్లు టు-డూ లిస్టులు రాశాను, కానీ అందులో 20-30 పనులు ఉంటాయి. రోజు చివరికి అందులో 2-3 కూడా పూర్తి కావు. ఇది చూసి ఇంకా నిరాశ వస్తోంది. అదే చాలామంది చేసే పొరపాటు. మన సోర్సులో చెప్పిన వ్యాయామం చాలా సులభం. రేపటి రోజు ఒక పరిపూర్ణమైన రోజుగా ముగియాలంటే నేను చేయాల్సిన అత్యంత ముఖ్యమైన 3 పనులు ఏవి అని ప్రశ్నించుకోవాలి. కేవలం 3? కేవలం 3. ఇక్కడ లక్ష్యం జాబితాను పూర్తి చేయడం కాదు, ముఖ్యమైన వాటిని పూర్తి చేయడం. ఆ 3 పనులు పూర్తయితే ఆ రోజు విజయవంతమైనట్టే. కేవలం 3 పనులు. ఇది వినడానికి చాలా సింపుల్గా చేయగలిగేలా ఉంది. మరి ఈ పనులను ఎలా ఎంచుకోవాలి? మన పనులను 3 వర్గాలుగా విభజించుకుంటే ఎంపిక సులభమవుతుంది. మొదటిది ఆదాయాన్ని సృష్టించే పనులు. ఇన్కమ్ ప్రొడ్యూసింగ్. అవును, అంటే మన కెరీర్ను లేదా డబ్బును నేరుగా ప్రభావితం చేసేవి. రెండోది జీవితాన్ని సృష్టించే పనులు, అంటే మన ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని లేదా సంబంధాలను మెరుగుపరిచేవి. లైఫ్ ప్రొడ్యూసింగ్. కరెక్ట్. మూడోది సమయాన్ని వృధా చేసే పనులు. ఈ ఫ్రేమ్వర్క్లో ఆలోచించినప్పుడు రోజులో 20 సార్లు సోషల్ మీడియా చెక్ చేయడం ఏ కేటగిరీ కిందకు వస్తుందో మనకే స్పష్టంగా తెలిసిపోతుంది. ఇది నిజంగా శక్తివంతమైన ఆలోచన. ఇది మనకు ఒక ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుచేస్తుంది. మీ షెడ్యూల్కు ప్రాధాన్యత ఇవ్వకండి, మీ ప్రాధాన్యతలను షెడ్యూల్ చేయండి. అవును. చాలామంది తమ క్యాలెండర్ను ఇతరుల మీటింగ్లతో నింపేసి మిగిలిన కాస్త సమయంలో తమ సొంత లక్ష్యాల కోసం ప్రయత్నిస్తారు. కానీ దీనికి రివర్స్లో చెయ్యాలన్నమాట. కరెక్ట్. దీనికొక పేరు కూడా ఉంది, టైం బ్లాకింగ్ అని. అంటే మన క్యాలెండర్లో ఇతరుల మీటింగ్స్కి స్లాట్స్ ఇచ్చినట్లే మన సొంత లక్ష్యాలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వడం. అలాగా? ఉదాహరణకు వ్యాయామం, పుస్తకం చదవడం, కుటుంబంతో సమయం వంటి వాటిని క్యాలెండర్లో ముందుగానే బ్లాక్ చేయాలి. అవి చర్చలకు లేదా మార్పులకు ఆస్కారం లేని పవిత్రమైన అపాయింట్మెంట్లు. అంటే మన బాస్తో మీటింగ్ను ఎంత సీరియస్గా తీసుకుంటామో మనతో మనకున్న అపాయింట్మెంట్ను కూడా అంతే సీరియస్గా తీసుకోవాలి. సరిగ్గా. సోర్స్లోని రచయిత ఉదాహరణలో అతను ఉదయం 7 నుండి 9 వరకు రాయడమనే బాస్తో మీటింగ్లో ఉన్నాడు. దాన్ని అతను ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సల్ చేయడు. వావ్! అలా ఆలోచించడం మొదలుపెడితే మన ప్రాధాన్యతలు వాటంతటవే మారిపోతాయి. ముఖ్యంగా మన ప్రైమ్ టైంని కాపాడుకోవాలి. అంటే మన మెదడు అత్యంత చురుగ్గా, శక్తివంతంగా ఉండే సమయం. ఇది నిజం. నాకైతే ఉదయం పూట ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ సమయాన్ని ఈమెయిల్స్ చెక్ చేయడానికో అనవసరమైన మీటింగ్లకో వృధా చేస్తుంటాను. సోర్సులో ఒక ఎగ్జిక్యూటివ్ కథ ఉంది. అతను ఉదయం 10 గంటల వరకు ఎలాంటి సాధారణ పనులు, మీటింగ్లు పెట్టుకోకూడదని ఒక నియమం పెట్టుకున్నాడు. ఓ! ఆ మొదటి కొన్ని గంటలు కేవలం వ్యూహాత్మక ఆలోచన, సృజనాత్మక పని కోసం మాత్రమే. ఫలితంగా అతను ఆ 3 గంటల్లో ఇతరులు వారం రోజుల్లో చేసేంత విలువైన పని పూర్తి చేసేవాడు. మన ఉత్తమ సమయాన్ని మన ఉత్తమ పనులకు కేటాయించాలి. అయితే ముందు మన సమయం ఎక్కడికి పోతుందో తెలియాలి కదా. నేను ఒకసారి సరదాగా నా ఫోన్ స్క్రీన్ టైం చెక్ చేశాను. రోజుకు 3 గంటలకు పైగా సోషల్ మీడియాలో ఉన్నానని చూసి షాక్ అయ్యాను. చూశారా? ఆ 3 గంటల్లో ఒక కొత్త భాషలో బేసిక్స్ నేర్చుకోవచ్చు. అందుకే సోర్స్లో ఒక కఠినమైన వ్యాయామం సూచించారు. 1 వారం పాటు
ప్రతి గంట ఏం చేస్తున్నామో నిజాయితీగా ట్రాక్ చేయాలి. ఫలితాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఖచ్చితంగా. మన సమయం ఎక్కడికి వెళుతుందో వాస్తవాలు మన కళ్ల ముందుంటాయి. సంఖ్యలు అబద్ధం చెప్పవు. మన క్యాలెండర్, మన బ్యాంక్ స్టేట్మెంట్ మన నిజమైన ప్రాధాన్యతలేంటో చూపిస్తాయి. వీటన్నింటినీ ఆచరణలో పెట్టాలంటే మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక శక్తివంతమైన పదం వద్దు. వద్దు అని చెప్పడం చాలా కష్టం. ఇతరులను నిరాశపరచడం ఇష్టం లేక చాలాసార్లు అనవసరమైన పనులకు సరే అనేస్తాం. కానీ గుర్తుంచుకోండి, మనం ఒక అనవసరమైన పనికి అవును అని చెప్పిన ప్రతిసారి మన జీవితంలోని ఒక ముఖ్యమైన పనికి వద్దు అని చెబుతున్నట్టే. ఇది మంచి పాయింట్. వద్దు అనేది ఒక ప్రతికూల పదం కాదు. అది మన సమయాన్ని, మన శక్తిని, మన భవిష్యత్తును రక్షించే ఒక కవచం. మనం ఇప్పటివరకు రోజును ప్లాన్ చేయడం, టైంని బ్లాక్ చేయడం గురించి మాట్లాడాం. కానీ ఇవన్నీ చేయడానికి ఒక రకమైన మానసిక శక్తి, క్రమశిక్షణ కావాలి. సోర్సు ప్రకారం దీన్నే మేధస్సు అన్నారు. అది పుట్టుకతో రాదట, దాన్ని నిర్మించుకోవాలట. అదెలా? అవును, మేధస్సు అనేది చిన్న చిన్న రోజువారీ క్రమశిక్షణల ద్వారా నిర్మించబడుతుంది. దీనికి పునాది మన రోజులోని మొదటి గంట. ఆ మొదటి 60 నిమిషాలు మనం ఎలా గడుపుతామో అదే మన మిగిలిన 23 గంటల నాణ్యతను నిర్ధారిస్తుంది. నిజమే. ఉదయం లేవగానే ఫోన్ చూస్తే మనం అప్పటికే ప్రతిస్పందించే స్థితిలోకి వెళ్ళిపోతాం. మన మనసును ఇతరుల సమస్యలతో, వార్తలతో నింపేస్తాం. కరెక్ట్. కానీ ఆ మొదటి గంటను మన మీద మనం పెట్టుబడిగా పెడితే, కొంత సమయం వ్యాయామం, కొంత సమయం చదవడం, మరికొంత సమయం మన లక్ష్యాలను సమీక్షించుకోవడం. మనం రోజును మన నియంత్రణలో ఉంచుకుంటాం. అల్పాహారం తినేలోపే ఒక చిన్న విజయాన్ని సాధిస్తాం. దీనికి సోర్స్లో ఒక అద్భుతమైన కథ ఉంది. ఒక స్వీపర్, ఒక జానిటర్ కోటీశ్వరుడయ్యాడు. లాటరీ తగిలి కాదు గదా. కేవలం 1 గంట రియల్ ఎస్టేట్ గురించి చదివాడు. అంతే, రోజుకొక గంట. ఒక్క నిమిషం. ఈ కథ వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. కానీ నిజం చెప్పాలంటే కొంచెం నమ్మశక్యంగా లేదు. రోజుకు కేవలం 1 గంట చదవడం వల్ల ఒక వ్యక్తి కోటీశ్వరుడు ఎలా కాగలడు? ఇందులో ఇంకా ఏదైనా మ్యాజిక్ ఉందా? మంచి ప్రశ్న. మ్యాజిక్ లేదు, కానీ గణితం ఉంది. రోజుకొక గంట అంటే సంవత్సరానికి 365 గంటలు. ఓకే. అంటే దాదాపు 940 గంటల పని వారాలు. 5 ఏళ్లలో అతను రియల్ ఎస్టేట్ అనే సబ్జెక్టుపై దాదాపు 1800 గంటలు కేటాయించాడు. చాలామంది రియల్టర్లు కూడా అంత లోతుగా అధ్యయనం చేయరు. వావ్! అలా విడమర్చి చెప్పుతే దాని శక్తి అర్థమవుతోంది. 15 సంవత్సరాల తర్వాత అతను ఒకప్పుడు శుభ్రం చేసిన ఆఫీసులో యజమానుల కంటే ఎక్కువ ఆస్తిని సంపాదించాడు. ఇది ఒకే రోజులో జరగలేదు. ఇది చిన్న స్థిరమైన రోజువారీ పెట్టుబడి యొక్క చక్రవడ్డీ ప్రభావం. ఇది కేవలం జ్ఞానం సంపాదించడం గురించే కాదు, క్రమశిక్షణను నిర్మించుకోవడం గురించి కూడా. ఖచ్చితంగా. దీనికి తోడు మరో చిన్న అలవాటు కూడా చాలా ముఖ్యం. అది రోజువారీ సమీక్ష. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక 10 నిమిషాలు కేటాయించి, ఈరోజు ఏది బాగా జరిగింది, ఏది సరిగ్గా జరగలేదు, నేను కొత్తగా ఏమి నేర్చుకున్నాను అని ప్రశ్నించుకోవాలి. చాలామంది 40 ఏళ్ల అనుభవం అంటారు, కానీ నిజానికి వారు ఒకే సంవత్సరాన్ని 40 సార్లు జీవించి ఉంటారు. కానీ రోజు సమీక్షించుకునేవారు నిరంతరం ఎదుగుతూ ఉంటారు. అయితే ఈ చర్చ అంతటి సారాంశమేమిటి? మన జీవితం అనేది సంవత్సరాలతోనో దశాబ్దాలతోనో నిర్మించబడలేదు. మన రోజులతోనే నిర్మించబడింది. మన రోజులే విడతలవారీగా మన జీవితం. మన రోజులను ఎలా గడుపుతామో మన జీవితాన్ని అలాగే గడుపుతాం. జీవితం మారాలంటే మన రోజువారీ అలవాట్లు మారాలి. అవును. గడిచిపోయిన దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుండే ఒక చిన్న మార్పును ప్రారంభించవచ్చు. మొత్తం జీవితాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కేవలం 1 గంటతో ప్రారంభించండి. మీ ఉదయాన్ని మీ అధీనంలోకి తెచ్చుకోండి. కరెక్ట్. మీ ఆరోగ్యానికి, మీ అభ్యాసానికి, మీ కలలకు 1 గంట కేటాయించండి. సంవత్సరానికి 365 గంటలు దేన్నైనా మార్చడానికి సరిపోతాయి. ఈ చిన్న, స్థిరమైన పెట్టుబడి కాలక్రమేణా అద్భుతమైన రాబడినిస్తుంది. ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన. సోర్స్లో మిస్టర్ షేఫ్ ఒకసారి జిమ్ రోనును ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు. జిమ్, గడిచిన మంగళవారం ఏం చేశావ్ అని. జిమ్ రోన్ ఆశ్చర్యపోయి ఏమీ చెప్పలేకపోయాడు. అప్పుడు మిస్టర్ షేఫ్ అన్నారు, నీ మంగళవారాల గురించి నువ్వు లెక్క చెప్పలేకపోతే నీ జీవితం గురించి కూడా లెక్క చెప్పలేవు. ఎందుకంటే నీ జీవితం సంవత్సరాలతో కాదు, మంగళవారాలు, బుధవారాలతోనే నిర్మించబడింది. ఇది చాలా లోతైన మాట. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. గడిచిన మంగళవారం ఏం చేశాం?
ఇంకా ముఖ్యంగా రాబోయే మంగళవారంతో ఏం చేయబోతున్నాం? ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.